ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో రఘురామ కృష్ణరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మంతెన రామరాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతనికి సీటు ప్రకటించారు. ప్రకటించిన నేపథ్యంలో ఆయన కూడా తిరిగారు, కష్టపడ్డారు. తర్వాత అనూహ్యంగా అనుకోని పరిస్థితుల కారణాల వల్ల రఘురామ కృష్ణరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలుస్తారంటారా? గెలిస్తే ఆయనకి మంత్రి పదవి ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ లో ఒక కీలక పదవి ఏమైనా వస్తుందంటారా? రఘురామ కృష్ణరాజు గారిని అసలు వెనక నుంచి 175 నియోజకవర్గాలకి సీట్లు కేటాయించేశారు. ఆల్మోస్ట్ నామినేషన్ చేసే దగ్గరికి వచ్చేసింది పొజిషన్. అలాంటి సిచ్యువేషన్లో రఘురామ కృష్ణరాజు గారికి అన్యాయం జరగకూడదని త్రిపుల్ ఖచ్చితంగా ఏదో ఒక నియోజక, యాక్చువల్లీ ఆయన ఎంపీ స్థాయి మనిషి, కాకపోతే ఏంటంటే ఆయన్ని ఎమ్మెల్యేకి అసెంబ్లీకి తీసుకురావడానికి కారణం ఏంటంటే మేజర్గా ఎక్కడ చూసుకున్నా ఓపెన్గా రఘురామ కృష్ణరాజు ఇంటర్వ్యూలో ఓపెన్గా అడిగితే నవ్వుకుంటూ ఒకటే మాట, నన్ను జగన్ ఆడుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి తీసుకొచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈవెన్ అదే కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా అడిగాడు, నేను మాత్రం గెలిస్తే కూటమి గెలిచి నేను గెలిచానంటే నేను అసెంబ్లీలో స్పీకర్ కింద ఉంటాను, జగన్ ఒక ఆటాడుకుంటాను. ఓపెన్ గా చెప్పాలంటే ఒరే పుట్టాడు కూర్చోరా అంటే అనే డైలాగ్ కూడా ఆయన ఓపెన్ గా వేసాడు. అసలు ఆయన ఎందుకంత సిల్లీగా ప్రతిదాన్ని తీసుకుంటారని అర్థం అంటే సోషల్ మీడియాలో కానీ ఇంతకు ముందు చూసుకుంటే ఎక్కువగా ట్రోల్స్ కానీ న్యూస్ కానీ ఏం వస్తుందంటే త్రిపుల్ గారు స్పీకర్ అవ్వాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు, యువకులు కానీ ఎవరైనా సరే. వాళ్ళని ఈ విషయాలన్నీ గవర్నమెంట్ ఫామ్ అయితే స్పీకర్ గా చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటారా? ఖచ్చితంగా అయితే స్పీకర్ గాని మనం చెప్పలేం, కానీ మీరు అడిగినట్టే ఖచ్చితంగా ఆయన స్పీకర్ అయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతి విషయంలోనూ చుక్కెదురు వస్తుంది. అంటే ఈయన ఏదైనా బిల్లు పెట్టా లేకపోతే ఈయన ఏదైనా మాట్లాడాడు అనుకో, జగన్ అనేవాడు నించొని అధ్యక్ష అని మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు కూర్చో అనేటట్టు ఈయన మాట్లాడతాడు. ఎందుకంటే లాస్ట్ టైము మనం చూసుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో ఈయన ఎంపీగా చేశారు నరసాపురం కాన్స్టిట్యున్సీలో. పార్టీ గెలిచిన తర్వాత, వైసీపీ గెలిచిన తర్వాత అందులో ఒక సంవత్సరం పాటు మాత్రమే పార్టీకి అనుగుణంగా ఉన్నారు. తర్వాత రఘురామ కృష్ణరాజు పార్టీకి వ్యతిరేకం అయిపోయాడు. వాళ్ళ పార్టీలో జరిగే అంతర్గత కలహాలతో ఈయన దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తర్వాత రెబల్ ఎంపీ కింద ఢిల్లీలోనే ఉండిపోయాడు. ఈయన చేసిన ప్రతి విమర్శ కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తయారయ్యేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఒక ఎంపీ స్థాయి వ్యక్తి అని కూడా చూడకుండా రఘురామ కృష్ణరాజుని ఒక ఎంపీ లెవెల్ మనిషిని ఆయన్నే కిడ్నాప్ చేసి చంపేసి అంత సిచ్యువేషన్కి వెళ్ళింది. ఈవెన్ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ఓపెన్గా చెప్పాడు, ఒక్క క్షణం లేట్ అయి ఉంటే నన్ను చంపేసేవాళ్ళు, నా కాళ్ళుకి తాడు కట్టారు, నా మెడకు తాడు కట్టి ఉరి తీస్తాను అనుకున్నాను, నేను నా సీన్ ఆ రోజు అంతమైపోయిందని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పారు. ఖచ్చితంగా ఆయన చూసి ఎంత నరకం అనిపించాడో ఖచ్చితంగా దానికి ప్రతికూలంగా జగన్మోహన్ రెడ్డిని ఆటాడుకోవడానికి మాత్రమే రఘురామ కృష్ణరాజుని ఇక్కడ దింపడం జరిగింది. అది మాత్రం ఖచ్చితంగా రుజువు. ఆయన గెలిచి ఇక్కడ ఏదైనా ఒక పదవి అనేది ఈయనకు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డికి అసలు మాట్లాడడానికి కూడా త్రిపుల్ అని రఘురామ కృష్ణరాజు స్కోప్ ఇవ్వడు. ప్రతి దానికి కూడా అడ్డం పడుతూనే ఉంటాడు. రఘురామ కృష్ణరాజు అని అంటే ఇంక జగన్ మొగుడు అయిపోయాడు అన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ జగన్ మొగుడు చంద్రబాబు, జగన్ మొగుడు పవన్ కళ్యాణ్ అనేవారు. వీళ్ళిద్దరూ కాదు, వీళ్ళిద్దరూ చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పక్కకండి రఘురామ కృష్ణరాజు జగన్ ఇద్దరు కలిసి ఈవెన్ అనకూడదు, కానీ ఎదురు అసెంబ్లీలో మాటకు మాట ఒక రేంజ్ లో ఉంటుందని నా అభిప్రాయం. రఘురామ కృష్ణరాజు స్పీకర్ అయితే